ఓజీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొత్తం ఈగర్గా వెయిట్ చేసే సినిమా ఓజీ. సో దాని డైరెక్టర్ సుజిత్ మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. అంటే మనకు 1 year బ్యాకే చిన్న గ్లిమ్స్ ఇచ్చారు ఓజీ అని చెప్పి. సో దాని తర్వాత ఆ గ్లిమ్స్ తర్వాత మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. దాంట్లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, సో పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు, సుజిత్ గారి డైరెక్షన్, అంటే కొత్త వరల్డ్ని చూపించబోతున్నారు. అందుకే ఆ సినిమా మీద అంత బజ్. ఆయన 3 సినిమాలు చేస్తున్నారు. హరిహర వీరమల్లు చేస్తున్నారు, అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు, ఓజీ చేస్తున్నారు. ఈ మూడిట్లో ఓజీకే ఎక్కువ బజ్. సో దీనికోసమే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని అరవటం, ఏ సినిమా ఫంక్షన్ అయినా, ఏ పొలిటికల్ మీటింగ్స్ అయినా అక్కడ కూడా ఓజీ ఓజీ అని అరవటం, ఫ్యాన్స్ అందరికీ ఆ సినిమా చూడాలని ఎప్పటి నుంచో కోరుకుండటం. సో ఆ సినిమా ఇంకా డిలే అవుతూ వస్తుంది. ఇది పక్కన పెడితే హరిహర వీరమల్లు 4 years బ్యాక్ స్టార్ట్ చేసింది. ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది ఆ సినిమా స్టార్ట్ అయ్యి. 4 years బ్యాకే మనకి ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది. సో అప్పటి నుంచి ఆ సినిమా కూడా డిలే అవుతూ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్నాం, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా డిలే అవుతూ వచ్చింది. అది కూడా 3 years బ్యాక్ స్టార్ట్ చేసిన సినిమా, అది కూడా డిలే అవుతూ వచ్చింది. ఇంకా అందరికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్కి కానీ సో కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. బట్ ఒక ఓజీ మీద మాత్రం ఇంట్రెస్ట్ ఎక్కడా తగ్గట్లేదు. జనాలు దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ ఫ్యాన్స్ కాదు, టీఎఫ్ఐ మొత్తం వెయిట్ చేస్తుంది ఓజీ కోసం. సో ఎందుకు అంటే దాని డైరెక్టరు యంగ్ డైరెక్టరు, చాలా కసును డైరెక్టరు. సో మనకి ఆఫ్టర్ బాహుబలి 2 తర్వాత ప్రభాస్ గారితో చేసిన సినిమా ఏదైతే సాహో ఉందో, సో మనకు అది కొంచెం అర్థం అవ్వక డిసప్పాయింట్ చేసిన సినిమా. బట్ టెక్నికల్గా ప్రభాస్ గారిని ఎలా చూపించాలో అలా చూపించారు. ఒక రేంజ్లో ఎలివేట్ చేశారు. అంటే ఎంత పెద్ద సినిమా అయినా హ్యాండిల్ చేయగలుగుతారని ఆయన ప్రూవ్ చేశారు ఆల్రెడీ. అందులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే సుజిత్. ఇంకా ఒక ఫ్యాన్స్ చేతిలో ఆయన స్టార్ పడితే ఎలా ఉంటుందో అనేదే ఆయన చూపిస్తారు స్క్రీన్ మీద. ఫుల్ నమ్మకం ఉంది ఆ డైరెక్టర్ మీద. ఆ ఫ్యాన్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఫుల్ మిల్స్ పెడతాడు ఫ్యాన్స్కి అనేది ఒక నమ్మకం ఉంది. బట్ ఇక్కడ మేజర్గా రిలీజ్ డేట్ గురించి మాట్లాడుకుంటే అన్నీ లాక్ చేసుకొని అన్నీ ఫినిష్ చేసుకొని సెప్టెంబర్కి రాబోతున్నారని వినపడుతుంది. బట్ అన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం సెప్టెంబర్కి వచ్చే ఛాన్స్ ఉంది సినిమా. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా వినపడుతుంది 2 parts ఉన్నాయి అంటున్నారు. ఓజీ Part 1 అండ్ Part 2. సో 2 parts ఉంది అంటున్నారు. సెకండ్ పార్ట్లో అడివిశేష్ గారు కూడా ఒక రోల్ చేస్తున్నారని వినపడుతుంది. బట్ అది ఎంతవరకు కన్ఫర్మేషన్ అఫీషియల్గా రావాల్సింది. బట్ మనకు తెలిసిన విషయంలో మనకు వినపడుతుంది దాంట్లో ఓజీ Part 2 కూడా ఉంది, అండ్ అడివిశేష్ గారు కూడా అందులో యాక్ట్ చేస్తున్నారని వినపడుతుంది. సో ఇంకా బజ్జు బీవచ్చంగా క్రియేట్ అవుతుంది. సో దాని గురించి మెయిన్గా మాట్లాడుకోవాలంటే ప్రొడక్షన్ ఆఫీసర్ డివివి దానయ్య గారు. సో అంత మంచి కంటెంట్లు ఉంటేనే ఆయన తీసుకుంటారు. సో చాలా మంచి కంటెంట్ అని అందరికీ నమ్మకం ఉంది ఆ కంటెంట్ మీద. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబికి ఆ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎలా వెయిట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఓజీకి అలా వెయిట్ చేస్తున్నారు. ఆ రేంజ్ బజ్ ఉంది ఆ మూవీకి. సో ఇంకా సెప్టెంబర్లో మాత్రం అన్నీ లాక్ అయ్యి అన్నీ కుదుర్చుకొని పవన్ కళ్యాణ్ గారి డేట్లు అన్నీ కుదిరి సినిమా సక్సెస్ఫుల్గా పూర్తయి జనాల ముందుకు వస్తే అదే చాలు. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఓజీ మూవీ కోసం. సో హరిహర వీరమల్లు కూడా ఈ ఇయర్లోనే ఉంది అని వినపడుతుంది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇంకా మనకేం అప్డేట్ లేదు. బట్ హరిహర వీరమల్లు ఇయర్లో రాబోతుంది, అండ్ ఓజీ కూడా ఇయర్లో రాబోతుందని వినపడుతుంది. బట్ ఎక్కువగా ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఓజీ కోసం ఈగర్గా వెయిటింగ్. అంటే అది ఒక గ్యాంగ్స్టర్ మూవీ అని వినపడుతుంది. సో ఇంకా చూడండి, ఇంకా ఒక రేంజ్లో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని గ్యాంగ్స్టర్గా చూడటం. ఆయన ఎంత ఎదిగినా, ఆయన డిప్యూటీ సీఎం అయినా కూడా అందరికీ ఆశ సినిమాలో చూడాలని, ఓజీలో చూడాలని, ఆ ఓజీ సినిమా రావాలని ఎక్కువ మంది ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఓజీ ఓవరాల్గా సెప్టెంబర్కి కానీ వస్తే ఆడియన్స్ చూసి పెద్ద బ్లాక్ బస్టర్ చేద్దామని ఉంటున్నారు. అండ్ ఇది పాన్ ఇండియా వైజ్గా రాబోతుంది ఈ సినిమా. సో మార్కెటింగ్ కూడా అన్నీ పూర్తి చేసుకోవాలి కాబట్టి ముందు నుంచే మనకి సెప్టెంబర్ అంటే మనకి జూన్ జూలై ఆగస్ట్ నుంచి అప్డేట్లు రావడం స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి, ఒకవేళ కన్ఫర్మ్ అయితే. సో ఈగర్గా వెయిట్ చేస్తాం. మీకు ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.